లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు జరిగాయని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇవాళ జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన రోజా టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తనను దారుణంగా కించపరిచేలా మాట్లాడిన వాళ్లపై ఇలాగే దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. ఈరోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయటానికి మీ ఎమ్మెల్యేల్ని, మీ గ్రంథాలయం చైర్మన్ని, మీ నాయకుల్ని ఎలా ఉసిగొల్పారు? పబ్లిక్గా రోడ్డు మీద కర్రలు, రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు. వీళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు? లోకేష్ ఉన్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా? వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తెగించారు. వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్, కూతుర్లు, అల్లుడు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరకు వచ్చి మేము దాడి చేశాం, ఇలాగే చేస్తాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద, ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కానీ, వాళ్ళు దాడి చేయటం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను.